నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విల్లా. నాసిక్ టీసీఎస్లో బలవంతపు మత మార్పిళ్ల ఆరోపణల కేసులో ప్రధాన నిందితురాలు నిదా ఖాన్కు ఆశ్రయం ఇచ్చిన ఎంఐఎం కార్పొరేటర్ ఇంటిని అధికారులు బుల్డోజర్తో కూల్చివేశారు. దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోన్న కేసుల్లో ఒకటి నాసిక్లోని టీసీఎస్ కార్యాలయంలో బయటపడిన లైంగిక వేధింపులు, మతపరమైన ఒత్తిళ్లు, బలవంతపు మత మార్పిళ్ల ఆరోపణల కేసు. మొదట ఒక ఉద్యోగినిపై జరిగిన వేధింపుల ఫిర్యాదుతో ప్రారంభమైన ఈ వ్యవహారం తర్వాత ఒక్కొక్కటిగా బయటపడిన ఫిర్యాదులతో అతిపెద్ద దర్యాప్తుగా మారింది. పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసును సీరియస్గా తీసుకోవడంతో ఒక్కో నిందితుడి పాత్ర బయటకు రావడం ప్రారంభమైంది. ఇదే సమయంలో దేశంలో అతిపెద్ద కార్పొరేట్ సంస్థల్లో ఒకటిగా భావించే టీసీఎస్ పేరుతో ఈ కేసు బయటకు రావడం మరింత సంచలనంగా మారింది. టీసీఎస్ నాసిక్ యూనిట్లో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు, మానసిక ఒత్తిళ్లు, మతపరమైన ప్రభావం చూపే ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలపై ఇప్పటికే పలువురు ఉద్యోగుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీసీఎస్ సంస్థ కూడా అంతర్గత విచారణ ప్రారంభించి ఆరోపణలు ఎదుర్కొంటోన్న కొంతమంది సిబ్బందిని సస్పెండ్ చేసింది కూడా. ఈ కేసులో ప్రధాన నిందితురాలు నిదా ఖాన్కు ఆశ్రయం ఇచ్చిన ఎంఐఎం కార్పొరేటర్ ఇంటిని అధికారులు బుల్డోజర్తో కూల్చివేశారు. ఎంఐఎం కార్పొరేటర్ నివాసంతో పాటు ఇతర అక్రమ నిర్మాణాలను మున్సిపల్ సిబ్బంది నేలమట్టం చేశారు. నిదా ఖాన్పై బాధితులను మతపరంగా ప్రభావితం చేయడానికి ప్రయత్నించిందన్న ఆరోపణలతో పాటు ఇతర నిందితులకు సహకరించిందన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. కేసు బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజుల పాటు కనిపించకుండా పోయిన నిదా ఖాన్ కోసం మహారాష్ట్ర పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు నిదా ఖాన్ను ఛత్రపతి సంభాజీనగర్లో అదుపులోకి తీసుకున్నారు. నిదా ఖాన్ 25 రోజుల పాటు పోలీసులకు దొరకకుండా తప్పించుకుంది. ఇక్కడే కథ మరో మలుపు తిరిగింది. నిదా ఖాన్ను పోలీసులు పట్టుకున్న ప్రదేశం, ఆమెకు ఆశ్రయం కల్పించిన వ్యక్తుల వివరాలు బయటకు రావడంతో రాజకీయంగా కూడా ఈ కేసు వేడెక్కింది. పోలీసుల దర్యాప్తులో నిదా ఖాన్కు స్థానిక కార్పొరేటర్ మతిన్ పటేల్ ఆశ్రయం ఇచ్చినట్లుగా ఆరోపణలు వెలువడ్డాయి. ఈ అంశం బయటకు రావడంతో కేసు కేవలం ఉద్యోగస్తుల వేధింపుల పరిమితిని దాటి రాజకీయ రంగు కూడా పులుముకుంది. పోలీసుల విచారణలో కార్పొరేటర్ మతిన్ పటేల్ పాత్రపై ప్రశ్నలు తలెత్తడంతో పాటు అతనిపై నిందితురాలుని దాచిపెట్టిన కేసు కూడా నమోదైంది. ఈ పరిణామాల మధ్య మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగారు. కార్పొరేటర్ మతిన్ పటేల్కు చెందిన ఆస్తులపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో ఎంఐఎం కార్పొరేటర్ మతిన్ పటేల్ ఇల్లు, ఆఫీసు, ఇతర వాణిజ్య నిర్మాణాలకు సంబంధించి అనుమతుల ఉల్లంఘనలు ఉన్నాయన్న ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దీంతో మున్సిపల్ కార్పొరేషన్ ఎంఐఎం కార్పొరేటర్ మతిన్ పటేల్కు నోటీసులు జారీ చేసింది. నిర్దిష్ట గడువులో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కానీ తగిన వివరణ రాకపోవడం, న్యాయపరమైన ఉపశమనం కూడా లభించకపోవడంతో అధికారులు బుల్డోజర్ చర్యలకు దిగినట్లుగా సమాచారం. భారీ పోలీసు బందోబస్తు మధ్య మతిన్ పటేల్కు సంబంధించిన ఇంటిని, ఆఫీసును, మరికొన్ని అక్రమ నిర్మాణాలపై కూల్చివేతలు చేపట్టారు. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉండడంతో పోలీసులు ముందుగానే భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎంఐఎం కార్పొరేటర్ మతిన్ పటేల్ ఇంటిని బుల్డోజర్లతో కూల్చివేయడం రాజకీయంగా వివాదానికి కారణమైంది. కొందరు ఇది చట్టపరమైన చర్య అని చెబుతుంటే మరికొందరు టార్గెట్ చేసి మరి ఎంఐఎం కార్పొరేటర్ ఇంటిని కూల్చేశారని, ఇది కక్షపూరితమని వాదిస్తూ ఉన్నారు. మున్సిపల్ అధికారులు మాత్రం స్పష్టంగా ఒకే మాట చెప్తూ ఉన్నారు. ఎవరైనా సరే అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తే చట్టం తన పని తాను చేస్తుందని చెబుతూ ఉన్నారు. మరోవైపు కార్పొరేటర్ ఎన్నికల నామినేషన్ సమయంలో ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించారా లేదా అన్న అంశం పైన ఇప్పుడు పరిశీలన మొదలైంది. అవసరమైతే కార్పొరేటర్ పదవి పైన చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న సంకేతాలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసు ఉద్యోగస్తుల భద్రత, మహిళల రక్షణ, మతపరమైన ఒత్తిళ్లు, రాజకీయ జోక్యం వంటి అనేక కోణాల్లో చర్చకు దారితీసింది. మహిళా కమిషన్ కూడా టీసీఎస్ నాసిక్ యూనిట్లో పని వాతావరణంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లుగా నివేదికలు చెబుతూ ఉన్నాయి. కార్యాలయంలో విషపూరిత వాతావరణం ఉందని, మహిళల రక్షణకు సంబంధించిన చట్టాల అమలులో లోపాలు ఉన్నాయని పరిశీలనలో గుర్తించినట్లు సమాచారం. మొత్తం మీద ఎంఐఎం కార్పొరేటర్ మతిన్ పటేల్ ఇంటిని కూల్చేయడం సరికొత్త చర్చకు దారితీస్తోంది.